హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అనప గింజలతో ఒక స్నాక్ ఐటెం చేసుకుందాం. చూడగానే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కదా. ముందుగా అనపకాయలను అయితే ఇలా ఒలిచి పెట్టేసుకొని 3 to 4 అవర్స్ వాటర్లో నానబెట్టుకోవాలి ఈ గింజల్ని. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత ఇలా పొట్టంతా కూడా వెళ్ళిపోతుందండి. ఈ పొట్టు తీసిన గింజలు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఉంటాయన్నమాట. వీటిని తడి లేకుండా బాగా పొడి బట్టతో తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయండి ఇవి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీతో పాటు స్నాక్కి బాగుంటుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్తో పాటు కూడా నంచుకోవడానికి ఇలా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక పెద్ద సైజు వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. మనకు ఇవి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి. 1 మంత్ అయినా సరే ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టుకుంటే 1 మంత్ అయినా పాడవకుండా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీటన్నిటిని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా అన్నిటినీ మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఈ కాగుతున్న ఆయిల్లో పచ్చి కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇందులో పచ్చి కరివేపాకు వేసి వేయించుకుంటున్నాం కదా, ఇవి అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. కరివేపాకు తినేటప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా అట్లే ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.